మూడు కొత్త ఐపీఓస్ మార్కెట్ లోకి అయితే వచ్చాయి. వివరాలు తెలుసుకునే ముందు ఫాలో అయితే చేయండి. నెంబర్ 3 లోహియా కార్ప్. ఈ కంపెనీ టెక్నికల్ టెక్స్టైల్ అండ్ వుమెన్ ప్యాకేజింగ్ మెషినరీస్ తయారు చేస్తారు. వీళ్ళు 90+ కంట్రీస్ కి వీళ్ళ మెషినరీస్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అయితే గ్రాడ్యువల్లీ గ్రోత్ అయితే బాగానే కనిపిస్తుంది. ఐపీఓ సైజ్ వచ్చేసరికి 1100 crores. కంప్లీట్ ఆఫర్ ఫర్ సేల్ గా రాబోతున్నారు. గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 21% నడుస్తుంది. నెంబర్ 2 ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ ఐపీఓ. ఈ కంపెనీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఐపీఓ సైజ్ వచ్చేసరికి 167 crores. లాస్ట్ 3 years లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్లీ పెరుగుతున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసరికి 20% అయితే నడుస్తుంది. ఇంకా నెంబర్ 1 ఇండో ఎంఐఎం ఐపీఓ. ఈ కంపెనీ మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ టెక్నాలజీ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ కంపెనీ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ప్లేయర్స్ తో కూడా బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు మాక్సిమం ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ఆటోమేటివ్ బిజినెసెస్ కి సప్లై అయితే చేస్తారు. ఇష్యూ సైజ్ వచ్చేసరికి 3800 crores. అందులో 3300 crores ఆఫర్ ఫర్ సేల్ గా వస్తున్నారు. లాస్ట్ 3 years లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కన్సిస్టెంట్లీ గ్రోత్ అయితే కనిపిస్తుంది. గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసరికి 42%. ఈ మూడు చాలా డీసెంట్ ఐపీఓస్. ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 23rd July. అన్ని ఒకే రోజు వస్తున్నాయి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 27th July. నేనైతే పర్సనల్లీ అన్నిటికీ అప్లై చేయబోతున్నాను. మరి మీరేం చేయబోతున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.